ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు కొన్ని తెస్తే వాళ్ళు ఎక్కడ సంపాదించుకోవాలి. కానీ చూడండి ఇప్పుడు అసలు ఒకసారి ఎమ్మెల్యే అయితే కొన్ని 100 కోట్లు, మంత్రి అయితే కొన్ని 1000 కోట్లు. కానీ ప్రజలు చూడండి, ప్రజల పరిస్థితి మాత్రం ప్రజలు ఇంకా దరిద్రంలోనే ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏ స్కీమ్ పెట్టాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడిద్దామా, లేకపోతే వచ్చిన తర్వాత వాడికి సెంట్లో స్థలం ఇద్దామా, 2 సెంట్లు స్థలం ఇద్దామా? ఇంకా ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కానీ ఇక్కడ ఆగిపోయింది. వేరే మనం చర్చించుకున్న ఉండే వాళ్ళ కేసులు రోజుకు ఒక లోపల పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? రోజుకు ఒకటి మీద బయటకు వస్తుంది. ఎందుకు పోతుంది? ఇవి మాత్రం ప్రజలకు అవసరం లేదు కాబట్టి వీటిని ఎక్కడైనా దొరికితేనే మాకే వస్తాయా? సిగ్గుపడాలి. మన రాజకీయ నాయకులను చెప్పుకున్న వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఏం రోజులు మాట్లాడుతుంది ఈ పేరుందని. నిన్నటిదాకా నువ్వు భయపడ్డావు, నీ భార్యను ఎక్కడ తీసుకెళ్తారు, నిన్ను ఎక్కడ తీసుకెళ్తారని. ప్రభుత్వం అంటే ఒక గోడౌన్ కట్టావు, ప్రభుత్వం డబ్బు తీసుకుని ప్రభుత్వం లోన్లని పెట్టి ఎంత డబ్బు ఎంత జరిగిందో గోడౌన్ కట్టావు. గోడౌన్ ఉన్నటువంటి బియ్యాన్ని అమ్ముకున్నటువంటి చరిత్ర నీది. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఎట్లా మీడియా ముందుకు వస్తా? సిగ్గనిపించదు నీకు? ఒక రాజకీయ నాయుడు కూడా హోదాలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దాంట్లో దాచినటువంటి ప్రజలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా అమ్ముకున్నటువంటి నువ్వు నిశ్చితంగా మన డబ్బులన్నీ జమ చేశావు. అంటే నువ్వు అడ్మిట్ అయ్యావు, నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుని డబ్బులు కట్టినటువంటి నువ్వు ఇవాళ వచ్చేసి ఎక్కడ దొరికిన మాయనా మమ్మల్ని అంటారా? ఎందుకంటారు నిన్ను? అంటే ప్రజలకు మంచి చేస్తే నేను ఎందుకంటారబ్బా? నువ్వు ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక నిమిషం వస్తానండి. ఒక నిమిషం ఎవరు చెప్పాడు అది? దాంట్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి చెప్తే తీసుకెళ్లి అక్కడ పలానా చాట ఉన్నాయని చెప్తే తీసుకొచ్చి పట్టుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్ బాగా అది ఎవరు చెప్పలే. ఇక్కడ గార్డెన్తో చెప్పలా, పట్టాలు చెప్పలా, రిషి చెప్పలా. ఇక్కడ చెప్పింది ఎవరు? నీతో పాటు ఉన్నటువంటి నీ యొక్క నాయకులతో పాటు ఉన్నటువంటి కో-ఎక్యూజ్డ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు పోయారు. రేపు వీళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వాల్సిందే. ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు అనేది మొత్తం వస్తాయి. అవి తిరిగి తాడేపల్లిలో ఉన్నాయా లేదంటే పేరుందని ఏదైనా గోడౌన్లో పెట్టాడా? వస్తాయి, ఎక్కడికి పోవు కదా. అది విచారణలో భాగం. అది ఇక్కడ ఎవరో చెప్తే పట్టుకున్నారు. ఇక్కడ నీతో పాటు ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తేనే వెళ్ళి పట్టుకొస్తున్నారు. కానీ ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? మీరు ఏమి జనసేన, టీడీపీలో, బీజేపీలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక్కడ ప్రభుత్వం అన్నారు. అదే అసలు వచ్చిన సమస్య అదే కదా. ఇక్కడ అసలు చర్చించవలసిందే, ప్రజలకు తెలియాల్సింది కూడా అదే కదా. గవర్నమెంట్ తరఫున మీరు చేసినటువంటి దురాఘాతాలు అంటే గవర్నమెంట్ పేరుకేమో గవర్నమెంట్ షాపులు కట్టేది, అద్దె కట్టేది. ఇప్పుడు మీరు అన్నదానికే వస్తా కాదు. ఇందాక ఆయన ఏమంటాడంటే ప్రభుత్వ దుకాణాల్లో 1 పైసా అవినీతి లేదు. ఏది ఈ మధ్య దాంట్లో ప్రతి బాటిల్ మీద QR కోడ్ ఉంటుంది. అమ్మగానే ఆ డబ్బు బ్యాంకులో జమ అవుతాయి. సాయంత్రానికి జమ చేయకపోతే నెక్స్ట్ డే వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారట. ఇంత పకడ్బందీగా చేశాం మేము. సో మీరు వండి వారుస్తున్నారు అని సరే మీడియాని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ అన్నాడు అనుకోండి ఆయన. నీకు కూడా ఉండదా సార్? నీ మీడియాలో రోజు 4 గుర్తుపెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తున్నారు కదా రకరకాల బ్యాచ్లు అందరినీ. ఎవడొద్దన్నాడు? మీడియాలో మాట్లాడేది అనేది ఊరికనే నేను మీరు మాట్లాడాను అంటాం కాదు. వాస్తవానికి ఒప్పుకోవాలి ఎవడైనా సరే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిజాన్ని నిజం అనాలి, అబద్ధాన్ని అబద్ధం అనాలి. లేకపోతే ఎందుకు మనం ఇంతే చర్చలు ఇంతే ఉంటాయి. లేకపోతే ఇవాళ మీరు దొంగ సొమ్ముగా కొట్టేశారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి మీ గురించి చర్చ మాట్లాడతాం కూడా. గవర్నమెంట్ షాపులే నేనంటుంది కూడా అదే. గవర్నమెంట్ షాపులకు అద్దె కట్టేది గవర్నమెంటే, డబ్బులే. దాంట్లో మీరు పెట్టినటువంటి ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ డబ్బులే. కానీ అక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటి? ఇందా చెప్పారు పట్టాభి గారు, మీరు కొట్టేసినటువంటి డిస్టిలరీస్ నుంచి మీరు తయారు చేసినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మారు కదా. దానికి QR కోడ్కు సంబంధం ఉంది. అందుకనే మీరు డిజిటల్ కరెన్సీ లేకుండా మీరు డబ్బులు తీసుకున్న కారణం ఏంటి? డిజిటల్ కరెన్సీ కొన్నిసార్లు యాక్సెప్ట్ చేశారని చెప్తున్నారు. జరిగి తీసుకున్నారు. అది లెక్కలు చూపించారు కాబట్టి ప్రభుత్వానికి వాటి మీద QR కోడ్ ఉంటుంది. రిమైనింగ్ 90% అంతా మీరు తీసుకొచ్చి మీరు దొంగ సారైన కదా మీరు అన్ని దాంట్లో అంటున్నాం. అదే విధంగా మనం జరుగుతున్నటువంటి అవినీతి దాని గురించి వాళ్ళ చుట్టూ విచారణ చేస్తుంది. ఏం మాట్లాడతారు? అది కదా, అదే గవర్నమెంట్ అదే కదా. మరి గవర్నమెంట్ కాబట్టే కదా. ప్రైవేట్ అయితే చిట్టుతో పని లేదు కదా. ఆస్తిని పెడతారు, గవర్నమెంట్ కట్టాల్సింది కడతారు, తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు. పద్ధతిగా వస్తుంది. డిస్టిలరీ నుంచి, బెవరేజెస్ నుంచి వీళ్ళు ఇండియన్ తెస్తే ఆ ఇండియన్ ప్రకారమే వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ మీరు మీ ఇష్టానుసారంగా 3500 షాపుల్లో మీకు ఉన్నటువంటి డిస్టిలరీ నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుని తెచ్చి పెట్టి మీరు అందించుకున్నారు కదా. అదే కదా వాళ్ళు జరుగుతుంది. అర్థం కదా మన ప్రజలకి అర్థమైంది. కానీ అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు గవర్నమెంట్ మేమెట్టు చేస్తాం. మీరు తెలివితేటలు అయ్యా కదా బాబు. మీరు దొంగ వ్యాపారం అనేది దేనికి? మిమ్మల్ని మీ పుట్టికేంటి వ్యాపారం? మీ చేసినటువంటి వ్యాపారం అన్ని కూడా దొంగ వ్యాపారాలే కదా. లేకపోతే ఎట్లా 2004 నుంచి 2019 వచ్చేదానికి అన్ని వేల కోట్లకు అధిపతి అయిపోయాడు. 2004 నీ చేస్తే 2004 తర్వాత 2009 వచ్చిన నీ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇవాళ నీ పరిస్థితి ఏంటి?
ఎస్ మీరు మళ్ళీ illegal వ్యాపారం చేస్తారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు బీజేపీ పార్టీ మొత్తం వ్యవహారాన్ని? ప్రజలు అర్థం చేసుకుంటారు. మాట్లాడదాం ఒక్క నిమిషం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఉమ్. సార్ ఋషి గారు రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు కాదు వ్యవస్థ